ఎన్నికల సంఘం అయితే చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుంది. అరాచకం ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో నియంత్రణ కోసం కఠినమైన అడుగులు వేసింది. ఎస్పీలు కలెక్టర్లే కాదు, తాజాగా తిరుపతి డిఎస్పీ సురేందర్ రెడ్డి, ఎస్బీసీఐ రాజశేఖర్, ఎస్వి డిఎస్పీ భాస్కర్ రెడ్డి, అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి, నరసరావుపేట డిఎస్పీ బిఎస్ఎన్ వర్మ, గురజాల డిఎస్పీ పల్లపరాజు, ఎస్బీసీఐ ప్రభాకర్ రావు, మరో ఎస్బీసీఐ బాలనాగిరెడ్డి, కారంపూడి ఎస్ఐ రామాంజనేయులు, నాగార్జున సాగర్ ఎస్ఐ కొండారెడ్డి, తాడిపత్రి డిఎస్పీ గంగయ్య, తాడిపత్రి సిఐ మురళీకృష్ణ, వీళ్ళందరి మీద వేటు వేస్తూ శాఖాపరమైనటువంటి విచారణకి నిర్ణయించింది కేంద్ర ఎన్నికల సంఘం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కమిటీ వేసి దర్యాప్తు నిర్వహించి ఎటువంటి చర్యలు వీళ్ళ మీద చర్యలు తీసుకుని ఎటువంటి చర్యలు తీసుకున్నారో 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే ప్రస్తుతం ఆయన అక్కడి నుంచి వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి కీలకమైన అడుగులు ఇవి.